అంజలి 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 లేదా అంజలి లేదు ఏంటి? కన్ఫర్మ్ గా నేను రెడీ అయిపోయాను. నువ్వు కూడా రెడీ అయిపోతే మనం బ్యాంక్ వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయాలి. అటు నుంచి పురోహితుడి దగ్గర కూడా వెళ్ళాలి కదా. వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. నువ్వు బయటికి వెళ్తే నేను రెడీ అవుతాను. కుదరదు. ఎందుకు కుదరదు? అంటే అంటే నేను స్నానం చేసేటప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు, నువ్వు స్నానం చేసేటప్పుడు నేను ఇక్కడ ఉంటాను అనమాట. వెళ్ళు. అది కాదు కాశీ, అది సిగ్గేస్తుంది అంటావు అంతేనా? మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి నువ్వు లోపల స్నానం చేస్తుంటే నేను బయట కూర్చోవచ్చు. అది కాదు. ఓ అంటే నా మీద నమ్మకం లేదా అంజలి? నాకు నమ్మకం అంటూ ఉంటే అది నీ మీదే కాశీ. కదా, కాబట్టి తలుపులు మూసుకు స్నానం చేయి. సరే. నా నా ఏమైంది? వైలన్ వైలన్. ఓ ఓహో సబ్బా. హా. స్నానాన్ని కూడా బ్యాగ్ తీసుకెళ్తాను అనుకున్నా. ఇందాక నుంచి ఇద్దిండోటి నా బిస్కెట్. త్వరగా స్నానం చేయకుండా బయటకు వచ్చేసి అన్న బీడి అన్న బెంగాల్ ఏమంటారు తెలియదు. థ్యాంక్స్ అన్న. క్యాష్ బ్యాగ్ వదిలే. క్యాష్ క్యాష్ అయితే బ్యాగ్లో. బట్టలు ఉన్నాయేంటి? ఈ గ్లమ్ మళ్ళీ డబ్బులు మార్చేసింది. అది బయటకు వచ్చే లోపల లోపలికి వెళ్ళిపోవాలి. ఏంటి కాశీ ఇది? సంగీతం సా రే గా మా. సంగీతం సంగతి తర్వాత ముందు దాన్ని సరిగ్గా పట్టుకో. హ్మ్. ఏంటయ్యా నువ్వు వైలెన్ వాయించడం ఇప్పుడు పగలబడి అవడం బానే ఉంది. అవతల బ్యాంక్ టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వండి. మేము రెడీ అండి. కాశీ డబ్బులు తీసుకో. ఇదిగో బ్యాగ్. దాంట్లో లేవు కాశీ. నాకు తెలుసు. లేవా? ఆ పిల్లలో పెట్టాను. ఏది ఆ పిల్లో ఇందాక విసిరేసా. అవును. ఈ పిల్లలో పెట్టిందా? మళ్ళీ మిస్ అయ్యగా. డబ్బులు చూస్తూ కూర్చుంటావేంటయ్యా? ఎప్పుడు చూడనట్టు త్వరగా రా, నాకు హోటల్లో పనింది. ఇప్పుడు బ్యాంక్ లో డబ్బులు ఇవ్వడం అవసరం అంటారా? అంటే ఇంట్లో సేఫ్టీ లేదంటారా? రండి బ్యాంక్ లో పెడదాం రండి. తొక్కల కత్తుల కాంతారా వీడు. బ్యాంకు ఈడు పాడా. ఈడొచ్చి దీని డబ్బులు బ్యాంక్ లో డిపాజిట్ చేయిస్తున్నాడు. మంచి గోల్డెన్ అయ్యో ఛాన్స్ ఏంటి మిస్ కాశీ, అయ్యా. ఎన్నిసార్లు పిలిచాను నిన్ను? సర్లే ఇక్కడ సైన్ చేయి. నేనెందుకు సైన్ చేయాలి? నీ పేరు మీద డబ్బులన్నీ వేస్తున్నాను కాబట్టి నువ్వే సైన్ ఏది? చేయాలి. మొత్తం 3 లక్షలు. అవును. ఆ. I'll just come. కోడి బాయల 3 లక్షలు. అన్నయ్య 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 ఇప్పుడు బ్యాంకులో 3 లక్షలు వేసాం కదా, అవి తీసుకెళ్ళిపోవాలి. అంటే నా డబ్బులే ఇప్పుడు తీసుకెళ్ళిపోవాలి. బ్యాంక్ టైమింగ్స్ ఏంటి? కరెక్ట్గా బ్యాంక్ మూసేసే టైంకి అకౌంట్ ఓపెన్ చేసాం. టైమింగ్స్ కనుక్కున్నా 10 to 1 అట. ఇప్పుడు మన పూజారి దగ్గరికి. అవును. मुहूर्त अच्छा है। कल टुमारो आओ, मैरिज लिस्ट बोलो बोशो। థ్యాంక్స్. కమ్ క్లోజ్. కాశీ మనం కూడా ఫోటో Smile, తీసుకుందాం. फोटोने का दिखदाओ भैया. एक फोटो हम दोनों का. కమ్ క్లోజ్. కమ్ క్లోజ్. స్మైల్ ప్లీజ్. अंजलि चले వెళ్దాం. పద. 10 మందిని కాకపోతే 100 మందిని పెట్టు, 1000 మందిని పెట్టు. కలకత్తా మొత్తం అంగుళం గాలించు. ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు, నా కూతురు నాకు కావాలి. అర్థమైందా? టీకే సాబ్. ఏమండి, నేనొక మాట చెప్పనా? ఏంటి? అంజలి ఫోటోని మనం టీవీలోనూ పేపర్లోనూ వేయిస్తే దాన్ని చూసిన వాళ్ళెవరైనా అమ్మాయి ఆచూకీ చెప్తారేమో. ఒసే పిచ్చి మొద్దు, ఆ మాత్రం తెలివితేటలు నాకు లేవనుకున్నావా? మనం ఇచ్చిన యాడ్ చూసి జీకే కూతురు లేచిపోయిందని నలుగురు 4 రకాలుగా అనుకుంటారే. ఇన్నాళ్ళు సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు మట్టిలో కలిసిపోతాయి. అర్థమైందా? వీడెవడు నోటితో తింటున్నాడు? నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ హోటల్లో ఏం బాగుంటాయి? ఈ హోటల్లోనండి అన్ని బాగానే ఉంటాయండి. సాంబార్ బాగుంటుందా? బ్రహ్మాండ. నమస్కారం అండి.
అదేంటండి సాంబార్ తాగేస్తున్నారు? సాంబార్ నమిలితే బాగుండదు కదా. ఏ ఊరండి మంది? గుంటూరు జిల్లా తెనాలి. ఏంటి మీ తినాలి మీ తినాలి మాది తినాలి మీది మాది తినాలి. కాశీలో మా అన్న పెద్ద పిచ్చి మోసం చేసింది వీడే. ఫోటోలో ఫేస్ బాగా గుర్తుంది. ఇంతకీ నువ్వెవరు? ఈ హోటల్ ప్రొపరేటర్ని. కంకిపాడు కాంతారావు అంటే ఈ కలకత్తా మొత్తం ఫేమస్. తెనాలిళ్ళందరూ ఇక్కడికే వచ్చి ఇక్కడే టిఫిన్ చేస్తుంటారు. సేమ్ డైలాగ్ మా అన్నయ్యతో కూడా చెప్పాడు. అది సరే గాని ఆ. మన హోటల్లో ఫేమస్ ఏంది? ఇడ్లీ ఎంతో? ఒక్కొక్కటి 2 రూపాయలు. అబ్బా, అబ్బా అంటాం కాదు, ఆ. 2 ఇడ్లీ తిన్నావంటే అమ్మో అంటావు. 4 తింటే? 4 తింటే తెనాలి దాకా భోజనం అక్కర్లేదు. ఇదిగో ఈ కబుర్లని నక్కబొక్కల పాడాలు అంటారు. వాళ్ళకి చెప్పబోయా. ఆ. మా తెనాలి మా గురించి ఏమనుకున్నావు? ఎన్నిట్లైనా సరే తింటాను. ఎన్నిట్లయినా తింటావా? ఎన్నిట్లైనా తింటానంతే. ఎన్నిట్లయినా తింటావా? తింటానంతే. ఎన్నిట్లు తింటావు చెప్పు. పెట్టేవాడు నువ్వు చెప్పు. తినేవాడి నువ్వు చెప్పవయ్యా. 25. ఆ? యా, 25 ఇడ్లీ తింటావా? తింటా. ఎంత పందెం? ఎంతైనా సరే. ఎంతైనా సరే. ఎంతైనా సరే. 500 రూపాయలు. ఆ. 500 రూపాయలు రాసుకో. పందెం. ఇదిగో మళ్ళీ తిరగకూడదు. మోసంలోనే లేదు. అరే 25 ఇడ్లీ తీసుకురారా. అక్కడ పెట్టు. ఆ, ఇక్కడ పెట్టు. ఇక్కడ పెట్టు. వెళ్ళిపోరా. ఆ, కాదు ఆ. పందెం గుర్తుందా? గుర్తుంది. 500 రూపాయలు. తినకపోతే 1000 రూపాయలు ఇస్తా. ఆ. మాట మీద నిలబడాలి. ఓ, మొదలు ఓకే పెట్టు. ఓకే. ఆ, ఇదేంటిది? ఇడ్లీ. ఇది ఎంత ఇడ్లీ? 6 ఇడ్లీ. ఇది 25. పందెం గెలిచాడు. 500 రూపాయలు ఇచ్చి. ఏంటి ఇచ్చేసి ముక్క తిని పందెం గెలిచానంటావేంట్రా? ఇవన్నీ ఎవడు తింటాడు? ముక్కేంది? ఆ. నేను ఎంత తిన్నాను? 25 ఇడ్లీ. నేను ఎంత తిన్నానండి? 25. మరి నేను గెలిచినట్టే కదా. అవును. మీరు చెప్పండి 500 రూపాయలు ఇమ్మని చెప్పి. ఏవయ్యా మనిషి అన్నకు మాట మీద నిలబడాలి. ఇచ్చేవయ్యా. బంగారం అంటే మాట అది కాదు, చెప్పు. 25 ఇదిగో, ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు మర్యాదగా 500 రూపాయలు అది కాదండి, 20 ఇచ్చే. రూపాయలు. 500 రూపాయలు ఇయ్యి. నేనేమను. ఏమేం మాట్లాడాలి మీరు? అట్ట మాట్లాడుతూ ఇవ్వయా. 500 రూపాయలు. కాశీ ఏంట్రా ఇలా చేశాడు? టోటల్ ప్లాన్ అంతా అటర్ ఫ్లాప్ అయింది. అవునురా, సరైన తిండి లేదు మందు లేదు. అన్న మీకు ఫోన్. మాకు ఫోన్ ఏంటి ఉరక? మీకేనన్న ఫోను? సరే రారా చూద్దాం. వద్దురా బాబు, ఇప్పుడు అంజలి వాళ్ళ ఫాదర్ అనుకో ఫోన్ లోనే ఉతుకుతాడు. ప్రతిదానికి భయమే నీకు. ఎవరో చూద్దాం రారా. పో ఆ ఫోన్ ఎత్తు. ఆ. హలో రే నేనేరా. ఎక్కడున్నావురా? యమహానగరి కలకత్తా పూరి. కలకత్తా రే. చూడాలనుంది సినిమా కలకత్తా. అక్కడేం చేస్తున్నావురా? అదే రా, మీరు ఇక్కడికి బయలుదేరి రండి. 3 లక్షలు కొత్త ప్లాన్ వేసాను. 3 లక్షలట 3 లక్షలు. ఇదిగో ఇవన్నీ తర్వాత చెప్తాను. మీ ప్రాబ్లమ్స్ అని తర్వాత వింటాను. అరే రే, వస్తూ నా లగేజ్ కూడా తీసుకురారా. ఒక్కలో లగేజ్, 2 అండర్వేలు 2 బనియన్లు లగేజ్. ఏ బిస్కెట్లు వద్దు, ముందర అడ్రస్ రాసుకో. ఓ వచ్చేసారా? వచ్చేసాగా. ఇంత లేట్ అయింది ఏంటండి? అదే ఫోన్ చేయడానికి వెళ్ళా. ఫోన్ ఎవరికి? ఫోన్ అదే అదే మన స్వాతి ముత్యాన్ని డిటిఎస్ని రమ్మని. మన పెళ్ళికే కదా. ఆ, అమ్మా నాన్న కూడా ఉండుంటే బాగుండేది. పాపం. పోలేండి, వీళ్ళైనా వస్తున్నారు కదా. పెళ్ళికి వస్తున్నారు. మీరు కాళ్ళు కడుకురండి, నేను అన్న వడ్డిస్తాను. ఇది అంజలి, ఆ? నువ్వెందుకు హోటల్కి వెళ్ళి తీసుకొచ్చావు? నేను తీసుకొచ్చావు. హోటల్ నుంచి ఏం తేలేదు. పక్కింటి పిన్నిగారి దగ్గరికి వెళ్ళి సామాన్లు అవి తీసుకుని వచ్చి నేనే వంట చేశాను. ముందు మీరు వెళ్ళండి. అది కాదు అంజలి, నేను వెళ్ళి చెప్పేదంటే కాళ్ళు హోటల్కి కడుక్కురండి, వెళ్ళి. వెళ్ళండి. అయ్యయ్యో నీకెందుకు ట్రబుల్? నో ప్రాబ్లం. అవునా? హడావిడిగా చేసేసాను. ఎలా ఉందో ఏంటో గుత్తొంకాయ కూర. ఇవాళ కదా ఒక్కటి చాలు. ఆహా, రసం కూడా చేశానండి. యాండి, లక్కీగా చిక్కటి పెరుగు దొరికింది, కానీ నెయ్యి దొరకలేదండి. ఈ పూటకి అడ్జస్ట్ అయిపోండి. ఈ పూటకేగా, రేపు జంపు అడ్జస్ట్ అయిపోతా. బాలేదా? కొంచెం వేయి. మొత్తం వేయి. బా, ఫస్ట్ టైం అంజలి నా లైఫ్లో ఎంత మంచి భోజనం చేశా. ఆ, కాశీ, ఆ, కలెక్టాలో కాళీమాత టెంపుల్కి వెళ్తే మంచి జరుగుతుందట. ఒకసారి వెళ్ళొద్దామా? నీకు ఇష్టం లేకపోతే నువ్వు లోపలికి రావద్దు. నేను వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తాను. అయ్యో, ఒక టెంపుల్ ఏంటి అంజలి? నీకు హౌరా బ్రిడ్జు, సరోజినీదేవి పుట్టిన ఇల్లు, రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి, చూడాలుంది సినిమాలో చిరంజీవి తిరిగిన అన్ని స్పాట్లకి తీసుకెళ్ళి చూపిస్తాను. రేపు పొద్దున్నే నేను చంపేపోతాగా తీసుకెళ్తానా? నేను వెళ్ళి చేయి కడుక్కుని బయట పడుకుంటానే. గుడ్ సరే. నైట్. అదే తడి లే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158
చేయని ఇంకా 4 అయిందా? ఇంకా తెల్లారడానికి 2 గంటలుందా? నా బ్యాంక్ ఎప్పుడు వెళ్ళాలి? నా డబ్బు ఎప్పుడు తీసుకోవాలి? తేత్తడి ఇస్కి. జింగుడు బిస్కెట్. అంజలి, అంజలి, ఏంటి ఇక్కడ పడుకున్నావు? లోపల భయం వేసింది, అందుకే నీ దగ్గరకు వచ్చి పడుకున్నాను. అంజలి, మ్మ్. భయం వేసిందా? అవును, భయంకరమైన పీడకలు వచ్చింది. పీడకరా? అవును, కలలో చుట్టూ చీకటి, నేను ఒక్కదాన్నే ఉన్నాను. కాశీ కాశీ అని నీకోసం వెతుకుతున్నాను, నువ్వు కనపడలేదు. చాలా భయం వేసింది. మరి ఇప్పుడు భయం వేయట్లేదా? అస్సలు లేదు. నువ్వు నా పక్కనే ఉన్నావు కదా, నీ దగ్గర పాడుకుంటాను కాశీ. రేపొద్దున్న నా బ్యాంకులో నా చెక్ ఎవరి చేత రాయించాలో